అందరికీ శుభోదయం. నిన్న ఆదివారం సాయంత్రం వేళ మాకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవాలయానికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ కనపడుతున్నది బాలా త్రిపుర సుందరి దేవి పూర్తి విశిష్టత. అలానే దేవాలయం పైన గాలిగోపురం గాలిగోపురానికి వెనుక పక్క ఇటువైపు దుర్గామాత, లక్ష్మీదేవి. ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించడం జరిగింది. అలానే ఇక్కడే పక్కన ఉన్నటువంటి సప్తమాతృకలు ప్రతి ఒక్కరూ ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ చిన్నమస్తానమ్మాదేవి చాలా ఫేమస్. చిన్నమస్తాదేవి అని ఈమె ఆ చిన్నమస్తాదేవి అమ్మవారు అలంకరణ చాలా భయంకరంగా చేశారు. ఆయన గారిని చూడటానికి బాగా అందంగా చేశారు. చిన్మస్తాదేవి ఇక్కడ చిన్మస్తాదేవికి బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అమావాస్య టైంలో ఇంకా పెద్దగా భారీగా జరుగుతుంటాయి పూజలు. ఈ పూజ నేను ఒక 2 times 3 times కూడా చూశాను. పెద్దగా చేస్తారు, బాగా చేస్తారు. నిమ్మకాయలు కానీ, స్వీట్స్, తర్వాత గుమ్మడికాయలు చాలా 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 వేస్తారు. ఇక్కడ బలిపీఠం అంటారు. ఇది ఇందులో ఇంతకుముందు పూర్వము ఇది వచ్చేసి స్వామివారి ఏదో నాకు పూర్తిగా తెలియదు. శాసనం అయితే ఉంది, అక్కడ శాసనం రాసి ఉంది అక్కడ దానిపైన. తర్వాత అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా పురాంతకం మండలంలోని ప్రత్యేకత శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవాలయం బయట ఉన్న శ్రీ కదంబ వృక్షం. ఈ వృక్షము అరుదుగా ఎక్కడో ఒక చోట ఉండే ప్రదేశం. అలాంటిది మన త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి దేవాలయం